అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 4th ఆగస్ట్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన స్వామివారి 6 తలలకైతే మట్టి పెట్టేసారు. అదేవిధంగా పాదాల నుంచి మనకు భుజ భాగం వరకు అయితే మట్టి పెట్టేసారు అనమాట. రాహుకేతు కూడా మొత్తం రెడీ అయిపోయాడు, బాలరాముడు కూడా మొత్తం రెడీ అయిపోయాడు. చుట్టూ అంటే ఇక్కడ మండపం కూడా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. ఇక మాటలలో కాదు, మొత్తం వీడియో చూపించుకుంటూ మాట్లాడతాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేశుని 6 తలలు ఉన్నాయి కదా, 6 తలల దగ్గర వర్క్ ఏమైందో చూసాం ఒక్కసారి. సో ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని తొండం వరకు అయితే మట్టి పెట్టేసారు అనమాట. ఇంకా తొండం దగ్గర అండ్ ఛాతి దగ్గర కొంచెం భుజ దగ్గర అయితే బ్యాలెన్స్ ఉంది. అక్కడ కొంచెం వెల్డింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే అవుతున్నాయంట. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ పెట్టి ఇంకా మొత్తం మట్టి అయితే కంప్లీట్ కాలేదు. మిగతా ఇక్కడ మనకు శంకరుడు, విష్ణుమూర్తి, అదేవిధంగా బ్రహ్మదేవునికి సంబంధించి 3 తలలకైతే మట్టి పెట్టేసారు. అదేవిధంగా అమ్మవార్లకు కూడా 3 తలలకైతే మట్టి పెట్టేసారు అనమాట. ఇక అట్లనే కొంచెం కిందికి చూసుకుంటే మనకు లడ్డు చేయి, ఏదైతే లడ్డు చేయి ఉందో ఆ లడ్డు చేయి దగ్గర కొంచెం ఏదైతే ఫింగర్స్ ఉంటాయో ఆ ఫింగర్స్ అనేది వర్క్ అవుతుందన్నమాట. వెల్డర్స్ అనే వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడ కూడా మట్టి పని అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు ఆశీర్వదించే చేయి దగ్గర ఫింగర్స్ పెట్టేసి అక్కడ జాలి కూడా పెట్టేసారు అనమాట. సో మట్టి ఒకటే పెట్టడం బ్యాలెన్స్ ఉంది. అండ్ కొంచెం కింది నుంచి చూసుకుంటే మనకైతే ఇక్కడ బొజ్జ వరకు అయితే మొత్తం మట్టి పెట్టుకుంటూ అయితే వచ్చేసారు అనమాట. అండ్ సైడ్లో కూడా మొత్తం ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా షాల్వలాగా ఉంటామన్నమాట. అంటే సైడ్లకి ఏదైతే డిజైన్ లాగా వస్తుందో షాల్వలాగా అన్నమాట. అండ్ కింద చూసుకుంటే మనకు పాదాల వరకు అయితే మొత్తం మట్టి పెట్టేసి కంప్లీట్ చేసేసారు అనమాట. ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి వర్క్ ఏమేమి జరిగిందో, ఎట్లా జరిగిందో అనేసి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ టు డీటెయిల్ మాట్లాడేసుకుందాం. సో ఎందుకంటే లాంగ్ నుంచి చూపిస్తేనే మీకు ఫేస్ కానీ అదేవిధంగా పైన పాముల వర్క్స్ కానీ కనిపిస్తాయి అనమాట. అందుకోసమే మీకు దూరం నుంచి మంచిగా జూమ్ చేసి చూపించిన అనమాట. సో ఇక్కడ ఆపోజిట్లో నుంచి చూసుకుంటే ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గర పాదాల దగ్గర చూసుకుంటే కింద వరకు అయితే ఏదైతే ధోతి ఉంటుందో ధోతికి సంబంధించిన డిజైన్ అయితే కింది వరకు వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎలుక మూషిక వాహనంకి అయితే కొంచెం నిన్న నార్మల్గా ఉండే, నిన్న మొన్న ఏంది అంటే కొంచెం కన్ను షేప్ కానీ చెవు షేప్ కానీ లేకుండే. ఇప్పుడు కొంచెం కన్నుది ఒక షేప్ రెడీ చేసారు, అదేవిధంగా చెవుది కూడా ఒక షేప్ అనేది రెడీ చేసారు. కొంచెం చూడడానికి కొంచెం నార్మల్గా అంటే ఇట్లా ఫినిషింగ్ టచ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్వామివారి పాదాలు చూడండి. ఇంకా స్వామివారి పాదాలకు ఎప్పుడైతే మట్టి పూజ చేసారు అప్పటి నుంచి అలానే ఉన్నాయి, కాకపోతే అక్కడక్కడ మట్టి పెట్టేసారు అనమాట. ఒక్కసారి ఇక్కడ నుండి అయితే పై వరకు అయితే చూడండి ఎట్లా కనిపిస్తుందో. అండ్ స్వామివారికి మధ్యలో ఏదైతే ధోతి ఉందో ధోతికి సంబంధించిన డిజైన్ కూడా పెట్టేస్తున్నారు అనమాట. మట్టితోనే అది డిజైన్ అనేది రెడీ చేస్తారు. అండ్ మధ్యలో ఏదైతే నడుము పైన ఉందో వడ్డాలంలాగా వస్తుందో ఆ వడ్డాలంలాగా అయితే అక్కడ కూడా మనకు మట్టిలాగా పెడుతున్నారు అనమాట. కనిపిస్తుంది కదా, అక్కడ అలా అదే వడ్డాలంలాగా అయితే పెడుతున్నారు. సో ఒక్కసారి మనం అక్కడ సైడ్ కూడా చూద్దాం, ఆ మండపంలో వారికి ఏమవుతుంది ఏందనేసి అయితే. అండ్ ఎవరైనా ఇక్కడ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ చందా అయితే రాస్తున్నారు, చందాలు స్వీకరిస్తున్నారు అనమాట. నమస్తే అన్న. సో ఇక్కడ స్కానర్ కూడా పెట్టారు, ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ మండపంలో చూసుకుంటే నిన్న మనం ఈవినింగ్ మాట్లాడుకున్న విధంగానే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చేసారు. ఇక్కడైతే వర్క్ ఏమైతే లేదు. అదేవిధంగా కొంచెం మనకు ఏవైతే విగ్రహాలు వస్తాయో మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణం, విష్ణుమూర్తి, లక్ష్మీదేవతకు సంబంధించి విగ్రహాలు వస్తాయి. ఆ విగ్రహాలకు సంబంధించి రాడ్స్ పెట్టారు అనమాట. ఈ రాడ్స్కి గడ్డి పెట్టేసి విగ్రహాల రూపాలు అనేది రెడీ చేస్తారు. అండ్ అదేవిధంగా నిన్న చూసినప్పుడు లేకుండా నైట్లోనో లేదంటే మార్నింగ్ వచ్చినాయి అనుకుంటా. ఇక్కడ చూసుకుంటే వరి పొట్టు కూడా వచ్చిందనమాట. వరి పొట్టుకు సంబంధించిన సంచులు ఇవన్నీ. సో చూడండి మొత్తం ఇది వరి పొట్టు అనమాట, కనిపిస్తుంది కదా. సో వరి పొట్టుకు సంబంధించిన సంచులు కూడా వచ్చినాయి. నిన్న అయితే లేకుండా చాలా వచ్చినాయి అనమాట. ఇదంతా నింపేసారు. ఇక్కడ ఒక పాము ఉండే, ఆ పాము తీసేసి ఇక్కడ మొత్తం వరి పొట్టు సంచులు వేసారు. గడ్డి చూసుకుంటే మొత్తం చూడండి ఎట్లా వచ్చినాయి, మొత్తం గడ్డి మోపులు అంటాం కదా, గడ్డి మోపులలాగా అయితే మొత్తం తీసుకొచ్చి అయితే ఇది వేసేసారు. అండ్ ఇక్కడ మట్టి పనులు యాజ్ యూజువల్గా నార్మల్గా ఎప్పుడే రోజు ఎట్లా జరుగుతున్నాయో అట్లనే జరుగుతున్నాయి అనమాట. సో ఒక్కసారి అయితే మనం ఇక్కడ చూసుకుందాం. మనం బాలరామునికి సంబంధించిన వర్క్ చూసుకుంటే ఇక్కడ నిన్న ఏ విధంగా చూసినాం అదే విధంగా ఉంది. బాలరాముని దగ్గర అయితే వర్క్ అయితే కొంచెం ఏం వర్క్ అయితే చేయలేరు అనమాట. ఇక్కడ చూసుకోండి కొంచెం ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే చేయలేదు. బాణం పెట్టేసారు, షాల్ వేసేసారు, ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసారు అనమాట. ఇంకా వేరే వర్క్ అయితే ఏం చేయలేరు. సో అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ పాదాల దగ్గర నుంచి ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే చూడండి మొత్తం మట్టితోనైతే నిండిపోయింది అనమాట. మొత్తం ఇట్లా మట్టితో నిండిపోయింది. ఆయన ఇక్కడ షాల్వా కనిపిస్తుంది కదా, ఇది ఒక షాల్వా అంటే స్మైలకు స్వామివారికి ఏదైతే డిజైన్ వస్తుందో ఆ డిజైన్ లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్న పాదాల దగ్గర అయితే డిజైన్ పెట్టేసారు, రైట్ సైడ్లో అయితే పెట్టలేరు అనమాట. ఈరోజు అయితే వెల్డింగ్ చేసేసి పెడతారు. అండ్ 7 సర్పాలు అయితే రాబోతున్నాయి కదా, 7 సర్పాలకు సంబంధించి పాములు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి అయితే మొత్తం రెడీ అయిపోయినాయి, ఇంకొకటో రెండో ఉన్నాయి బ్యాలెన్స్ అంతే. ఇక మనకు చూడండి ఇది 1xలో ఉంది జూమ్. సో అంత ఆ 1xలో అయినా సరే ఎంత దగ్గర కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ సైడ్ 3 ఉన్నాయి అనమాట. మొత్తం రెడీ చేసి
దాదాపు 70 అడుగుల పైకి, అంటే అంత పైకి అయితే మొత్తం తాడ్ల సహాయంతో అయితే పైకి తీసుకొని వెళ్తారు అనమాట. సో అది సైడ్ నుంచి తీసుకొని వెళ్తారు. సైడ్ నుంచి తీసుకొని వెళ్ళి పైన మనకు పోస్టర్లో ఏ విధంగా అయితే ఖైరతాబాద్ గణేషునికి ఉందో అదే విధంగా అయితే పెడతారనమాట. సో అక్కడ సైడ్ వెళ్ళి మనం రాహుకేతుకు సంబంధించి వర్క్స్ కూడా చూద్దాం. సో రాహుకేతుకు సంబంధించి వర్క్స్ కూడా ఆల్మోస్ట్ అయితే అంత అయింది. డిజైన్ కూడా కనిపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ నుండి చూసుకుంటే కొంచెం జూమ్ చేస్తా చూడండి. సో రావుకేతుకు సంబంధించి ఇద్దరు స్వామివార్లు ఒకటే ఫ్రేమ్లో వస్తున్నారు చూడండి. కింద చూసుకుంటే కింది నుంచి పాదాల దగ్గర నుండి చూసుకోండి, మొత్తం ఫేస్ దగ్గర కూడా ఒక షేప్ అనేది వచ్చేసింది. ముక్కు, పెదాలు, ఫేసు అండ్ కేతు పైన మనకు పాము, అండ్ ఇక్కడ చూసుకుంటే ఫేసు, ఇక్కడ రాహు పైన మనకు ఇట్లా మన సిగ కట్టుకుంటామంటారు కదా, అది దానిలాగా అయితే హెయిర్కి సంబంధించింది కూడా వచ్చింది అనమాట. సో క్లియర్గా ఒకటైతే క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఫేసు, కళ్ళు, ముక్కు మొత్తం క్లారిటీగా అయితే పెట్టేసారు. అండ్ భుజాల పైన షాల్వా కూడా వేసేసారు అనమాట. చూసుకుంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ధోతికి సంబంధించింది కూడా డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట, మొత్తం చేతులతోనే చేసారు. మొత్తం చూసుకుంటే చూడండి ఇదంతా డిజైన్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో రావుకేతుకు సంబంధించింది కూడా మొత్తం మట్టి అయితే పెట్టేసారు. నేను మాట్లాడుకున్నాం మనం, రావుకేతు మట్టి మొత్తం పెట్టేసి డిజైన్ అయిపోతుందని. ఇంకో మాట కూడా ఇలా అన్న, అదేంటంటే ఖైరతాబాద్ గణేష్ మొత్తం మట్టి పెట్టేశారని చెప్పినా కానీ మట్టి పెట్టలేరు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, అక్కడ షాల్వా దగ్గర కొంచెం వర్క్ ఉంది, షాల్వా పెట్టేసి వెల్డింగ్ పనులు చేయాలి. అదేవిధంగా భుజ లోపల కూడా కొంచెం వెల్డింగ్కి సంబంధించిన పనులు ఉన్నాయంట, అందుకే కొంచెం ఆగిరంట. సో ఇక్కడ చూసుకుంటే పాము, ఇక ఈ పాములు అయితే చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది మెయిన్ ఇక్కడ మెయిన్ అదే మూతి దగ్గర అనమాట. అండ్ ఇక్కడ మొత్తం బాడీ. సో ఇక్కడ వరకు ఇక ఇదైతే స్వామివారి వెనకాల వస్తుంది అనమాట. పోస్టర్లో ఏ విధంగా ఉందో అదే విధంగా. అండ్ ఇక్కడ చూసుకుంటే 3 పాములు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం చూసుకుంటే ఆ మండపంలో మనకి ఏదైతే వైట్ కలర్తో తట్టు సంచి పెడుతున్నారో అదే పెడుతున్నారు. ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ కూడా చేసుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇది అయిపోయిందంటే ఇక్కడ కూడా విగ్రహాల కోసం మన శివపార్వతుల కళ్యాణం అవుతుంది కదా, ఆ విగ్రహాల కోసం రాడ్స్ పెట్టేసి గడ్డితోనైతే విగ్రహాలు అయితే రెడీ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో పాముకు సంబంధించింది అయితే వర్క్ అవుతుంది. ఇది లాస్ట్ పాము అనుకుంటా, నాకు తెలిసి కనిపిస్తుంది కదా, లాస్ట్ పాము అనుకుంటా. సో దానికి సంబంధించి లాస్ట్ పాముకి సంబంధించి అయితే వర్క్ అయితే అవుతుంది ఇక్కడ. అండ్ బాడీ పైన కూడా ఇట్లా చూడండి, ఇట్లా ఈ మొత్తం ఇట్లా డిజైన్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి. మొత్తం పై వరకు అయితే దీనికి సంబంధించింది అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఎన్ని కట్టెలు ఉండే, ఆ కట్టెలకు సంబంధించి మొత్తం ఖాళీ చేసేసారు. అక్కడ 3 పాములు ఉన్నాయి, ఇక్కడ 4 అండ్ 5, 6 ఇంకో పాము లోపల ఉందన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు చూడండి. ఇక్కడ షాప్లు కొంచెం క్లోజ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మొత్తం. అండ్ ఇక్కడ మొత్తం పాముకు సంబంధించి సైజులు అంటే కొంచెం షేప్లు అయితే రెడీ చేస్తారు అనమాట. ఫైనల్గా ఒకసారి స్వామివారి ముందల నుంచి అయితే చూసేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మనకు బాలరాముడు, అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు రావుకేతు ముందల ఎలుకతోనైతే స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారన్నమాట. సో చూడండి మొత్తం అయితే మట్టితోనైతే కలకలలు ఆడిపోతుండు. సో మొత్తం కలర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఆపోజిట్లో నిలబడి చూస్తే కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే కనిపిస్తారు అనమాట స్వామివారు. సో మీరు ఫేస్ కనిపించాలి, మొత్తం ఫేస్లో దర్శించుకోవాలి అంటే ఆపోజిట్లో ఖైరతాబాద్ గణేష్ ఆపోజిట్లో ఒక 50 మీటర్ల దూరంతోనైతే ఉండాలన్నమాట. 50 మీటర్లు 60 మీటర్ల దూరంలో ఉండి చూస్తే మనకు ఫేసు అదేవిధంగా మొత్తం తల, పాములు అన్నీ కనిపిస్తాయి అనమాట. దగ్గర నుండి చూసుకుంటే ఓన్లీ బొజ్జ అండ్ ముందల ఈ విగ్రహాలతో పాటు ఎలుక, స్వామివారి పాదాలు కనిపిస్తాయి అనమాట. సో ఇది ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్న అప్డేట్. చూసేసిరు కదా 4th ఆగస్టు 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్ అయితే. సో ఇక్కడైతే గంటగా అయితే అప్డేట్ మారిపోతూనే ఉందన్నమాట. ఇప్పటిదాకా రావుకేతుని చూపించిన కదా, అక్కడ ఫినిషింగ్ వర్క్ అవుతుందన్నమాట. ఇంకో గంట సేపు వచ్చిందనుకో మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇక చాలా తక్కువ టైం ఉంది, గణేశుడు ఇక చాలా ఫాస్ట్గా రెడీ కావాలి కాబట్టి ఇక వర్క్స్ అయితేనే ఉంటాయన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ 2 షిఫ్ట్లు అయితే అవుతున్నాయి. ఇక రేపు ఎల్లుండి అయితే 3 షిఫ్ట్లు కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఈవినింగ్ కూడా ఇంకా అప్డేట్ ఏముంది ఏంది అనేసి అయితే వచ్చి చేయడానికి అయితే ట్రై చేశాను. ఇక మీరైతే సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. అండ్ పాత వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. ఇక మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను.